ఇదంతా నా కలనా? అర్జున్ బాబు కేక్ ఫస్ట్ కావేరికి పెడితే బాగుండు. కొంపతీసి యమజకి తినిపిస్తాడా ఏంటి? హ్యాపీ బర్త్డే నాన్న. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాన్న. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే అర్జున్. థ్యాంక్ యూ సార్. అమ్మ కావేరి, నువ్వు కూడా కేక్ తినిపించమ్మా. హలో హలో. యా ఓకే. ఏంటి అర్జున్, మీకు మీ అమ్మగారంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును సార్, నా లైఫ్లో ఉన్నది, నన్ను ప్రేమించేది మా అమ్మ మాత్రమే. ఆ తరువాత నన్ను అర్థం చేసుకునేది నా మరదలు యమజ. వీళ్ళు తప్ప నా జీవితంలో ఇంకెవరూ లేరు. ఏంటన్సూయ, అర్జున్ యమజ గురించి చెప్పాడని నువ్వేమి ఆనందపడకు. నువ్వు చెప్పావు కదా, కావేరి రాదన్నావు కదా, వచ్చింది చూశావుగా. ఎప్పుడు వన్ సైడే అనుకోకు. సాయంత్రంలోగా ఏదైనా జరగచ్చు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఆంటీ, ఈ కావేరి ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్లాన్ ఏంటో కనుక్కొని ఎట్టి పరిస్థితుల్లోనూ అది వర్కౌట్ అవ్వకుండా చూడాలి. నీకెందుకు యమజా? నాకు వంట చేయటం రాదు, కానీ మంట పెట్టడం వచ్చు. ఆ కావేరి సంగతి నేను చూసుకుంటాను. స్నేహ, హాస్పిటల్కి వచ్చావా? స్నేహ, నువ్విలా ప్రతిదానికి కోపం తెచ్చుకుంటే ఎలా? సంసారం అన్నాక కొన్నిటిని చూసి చూడనట్టుగా వదిలేయాలి. అవునులేండి, మీరొక జెంటిల్మెన్, నేను మాత్రం రాక్షసిని. నేను ప్రతిదానికి గొడవలు పెడుతుంటాను, మీరేమో బ్రతిమలాడుతూ ఉంటారు. అందుకే మన కాపురం నిలబడుతుంది. ఆ మాట నేనెప్పుడు అన్నాను? ఆహా, మీరేం లేదు, మీ అత్తయ్య గారన్నారు. స్నేహ, అత్తయ్య అనాల్సిందంతా అయిపోయింది కదా, ఇంక నువ్వన్నీ పట్టించుకోకు. నేనేం చెప్పినా మీకు నచ్చదు. నా బాధ మీకెప్పటికీ అర్థం కాదు. స్నేహ, నాకెప్పుడు నీ సంతోషం కావాలి. అలాగే అత్తయ్య వాళ్ళు కూడా చెప్పారు బాబు, ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పారు అత్తయ్య వాళ్ళు నా బాధ్యత అని. అందుకే కదా ఎవరు ఏం మాట్లాడినా అర్థం చేసుకొని ఇలా ఉంటున్నాను. ప్లీజ్ స్నేహ, కావేరి జాబ్ కోసం
నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ జాబ్ వస్తే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. అంతవరకు తన బాధ్యత మనదే. సరే, అపార్థం చేసుకోను. కానీ బాధ్యత మనకే కాదు, తనకు కూడా ఉండాలి కదా. పొద్దుననగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో అని ఒక్కసారి ఫోన్ చెయ్యాలి కదా. అది తన బాధ్యత కాదా? తను చేయకపోతే మనం చేద్దాం. ఎక్కడుందో ఎలా ఉందో కనుక్కుందాం. కావేరి, చెన్నై నుండి డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళు ఆర్గానిక్స్ ఫార్మింగ్ గురించి ఏదో చెబుతారట.